రేపు పాడుతారు సరిగ్గా పాడుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం ధ్యానం చేసుకున్నాం. నా పేరు నేను కావాలని వచ్చాను. మీకు అందరూ కొంతమంది తెలుసునే, చాలా వరకు వస్తూ ఉన్నాను కాబట్టి అక్కడప్పుడు చాలా మందికి తెలుసు. అయితే ఈరోజు వాక్య ధ్యానంలో మనం వాక్యం 12:12 అయింది. 12:30 వరకు మనం క్లోజ్ చేసుకోవడానికి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అయితే మనం ప్రతిరోజు ప్రతి పునరుద్ధాన దినం క్రమం తప్పకుండా మందిరానికి వస్తూనే ఉంటాం కదా, వస్తూనే ఉంటాం. ఎందుకు అనంటే దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, మన విజ్ఞాపనలు ఏమైనా ఉంటే ఆయన దగ్గర తెలియజేయడానికి, ఆయన దగ్గర మనం ఏమైనా ప్రార్థన విజ్ఞాపన అందుకోవడానికి మనం దేవుని సన్నిధికి వస్తాం. అయితే అసలు ఆయన ఎవరు, ఆయన ఎలాంటి దేవుడైతే మనం వచ్చి ఆరాధిస్తున్నాం అనే విషయాల్లో నేను ధ్యానం చేసినంత వరకు ఒక 3 విషయాల మీద ఈరోజు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక 3 అంశాలు చెప్తాను. ఆయన మనసు ఏంటి, ఆయన ఎవరు, ఆయన ఎలాంటి దేవుడు అనే విషయాల మీద ఒక 3 అంశాలు ఈరోజు మీ మధ్య నేను ఉంచుతున్నాను. అయితే దేవుడు ఎలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అనంటే ఆయన పరిశుద్ధుడు. మొట్టమొదటిగా ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. ఎలాంటి దేవుడు అనంటే ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త. ఆయన ఆకాశము భూమిని సృష్టించిన సృష్టికర్త. ఇంకా ఎలాంటి దేవుడు అని అంటే భూమి మీద ఎంత మన్ను ఉండాలో ఆయన కొలపాత్రతో కొలిచి భూమి మీద మన్ను పోసిన వాడు. ఇంకను ఆయన ఎలాంటి దేవుడు అంటే సముద్రములకు ఇసుకను హద్దుగా ఏర్పరిచి ఇదిగో ఈ పొలి మీద దాటి రావడానికి వీలేదని సముద్రానికి ఆజ్ఞాపించగలిగిన దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు. సముద్రాన్ని మనం ఎవరైనా ఆజ్ఞాపించగలమా? చేయగలమా? మన వల్ల కాదు. కారణం ఏంటి అంటే సృష్టించిన సృష్టికర్త మాటే సముద్రం వింటది, కానీ మన మాట అదేమాత్రం కూడా వినదు. కాబట్టి సముద్రానికి ఇసుకను సరిహద్దుగా ఏర్పరిచి పొలిమేర దాటి రాకుండా దాన్ని ఉంచగలిగిన వాడు. త్రాసులో పర్వతములు పెట్టి తూచగలిగిన వాడు మన దేవుడు. ఎవరు అని అంటే సముద్రంలో త్రాసులో పర్వతములను పెట్టి తూచగలిగిన వాడు. తూచి ఈ పర్వతం ఈ పక్కన ఉండాలి, ఈ పర్వతం ఈ పక్కన ఉండాలి అని ఏర్పరిచిన వాడు. ఇంకను ఆయన శూన్యంలో భూమిని వేలాడదీసి ఆకాశం ఆయన సింహాసనంగా చేసుకుని భూమి ఆయన పాదపీఠంగా ఉంచుకొని ఆయన మన దేవుడు మన మధ్యన ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుడి గురించి నా ప్రకారం నేను ధ్యానించిన 3 అంశాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా చెప్పండి. యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. చాలు. వాక్యం ఏం శ్రమిస్తుందంటే న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తులు చెరనించి విడిపించుకొచ్చిన దేవుడు వాళ్ళని అనేక బానిసత్వం శ్రమ నుంచి విడిపించుకొచ్చి తీసుకొని పార్వతీ ప్రపంచ దేశంలో ఉంచాడు. ఉంచిన తర్వాత వీడు ఏం చేశారంటే తీసుకొచ్చిన దేవుడిని మర్చిపోయి అన్ని దేవుల వైపు తిరిగిన కారణం బట్టి దేవుడు ఏం చేశాడు? కోపం వచ్చినాయి. కోపం రావడం సహజమే కదా. దేవుడికి ఏంటి కోపం రావడం అనుకుంటారా? తండ్రి మన పక్కన పోయి తండ్రి అంటే ఎలా ఉంటుంది ఆయనకి? అదే మన దేవుడు కూడా, ఆయన మనసు కూడా ఎలాంటిదంటే
నేను కదా వాళ్ళ దేవుడిని, నన్ను కాదని పక్కన వాళ్ళకి వెళ్ళి సేవిస్తుంటే ఆయనకు కోపం వస్తుంది. అది సమస్యమే కదా, అవునా కదా? రావచ్చా రావడా? రావచ్చా రావడా కోపం? మన పిల్లలు మనం నమ్మాలి, మన పక్కన వాడు అమ్మంటే ఎలా ఉంటుంది? కోపం రాదా మనకి? ముందు వస్తుందా? రాయ వాడిని అమ్మను పర్వాలేదు అంటామా? కానీ ఎందుకు మోసీలో 19 ఏళ్ళు. ఈరోజు వాస్తవానికి మదర్స్ డే కదా, మీకు అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అయితే థ్యాంక్ యూ. అయితే మనం కళ్ళను బిడ్డలు పక్కన మీరు అమ్మంటే ఎలా ఉంటుంది? మనకి ఒప్పుకుంటామా? మన దేవుడు కూడా అంతే, తనను కాదని తను శ్రమ నుంచి విడిపించుకొచ్చి ఇశ్రాయేలుకి పోయి పక్క దేవతను పూజిస్తుంటే ఆయన కోపం వచ్చి మిథ్యానీయుల చేతి వాళ్ళని అప్పగించేశాడు. అప్పగించినందుకు అన్నమాత్రం గమ్ముకున్నాడా? అయితే వాళ్ళంట పడుతున్న దురవస్థలను చూసి ఆయనంట సహింపలేకపోయాడు. ఇశ్రాయేలు పడుతున్న దురవస్థలను చూసి సహింపలేకపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం కూడా వాళ్ళు తప్పిపోవడం, వాళ్ళ మళ్ళీ తీసుకురావడం ఇదే జరుగుతూ ఉంటుంది. మీరంతా చదివితే. అయితే ఆయన మనసు ఎలాంటి మనసు? దేవుడి మనసు అంటే సహింపలేని మనసు. కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు వారిని చూసాక ఆయన సహించలేకపోయాడంట. వాళ్ళ బాధను చూసి తట్టుకోలేకపోయాడంట. అప్పగించింది కూడా ఈయనే, కానీ వాడు పడుతున్న బాధను చూసి, వాడి చేతి కింద వీడు చేసిన వ్యక్తి పనులు చూసి, ఆ శ్రమ చూసి, ఆ భోజనం లేకపోవడం, వాడు కష్టపడడం, ఇవన్నీ చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే శ్రమను వాడు చూసి, ఆ దురవస్థను చూసి ఈయనట సహింపలేకపోతున్నాడంట. మనం కూడా అంతే కదా, పిల్లలు కోపం చదువు కొట్టినా వాడు అడిగి అన్నం తినకపోతే గమ్ముగా వదిలేస్తామా? బతిలాడు అన్నం పెడతామా? ఏం చేస్తారు మీరైతే? ఏం చేయరా? మాట్లాడండి, నాకు అర్థం కావాలి కదా. వింటున్నారా వాక్యాన్ని? ఏం చేస్తారు? బతిలాడతారా? అన్నం ఆకలేస్తుందని గమ్ముగా వదిలేస్తారా? బతిలాడు అన్నం పెడతారా? అదే దేవుని మనసు. దురవస్థ ఏమో అప్పగించాడు, దురవస్థ చూసి సహించలేకపోతున్నాడు. అయితే ఎందుకు సహించలేక మళ్ళీ వాడు విడిపించాడంటే వన్య దేవతలు వాళ్ళ వద్ద నుంచి వాడు తొలగించేశాడు. పై వచ్చిన చదవండి ఒకసారి, 15 వచ్చిన చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయుల మీద కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాడు. వాడు ఏం చేశారట? పాపం చేశామని చెప్పి మళ్ళా వచ్చి దేవుడి దగ్గరికి ఒప్పుకున్నారట. ఒప్పుకొని తప్పైపోయిందయ్యా, క్షమించు మమ్మల్ని అని వాళ్ళ మధ్య ఏవైతే అన్ని దేవతలు ఉన్నాయో అవన్నీ తీసి పారేశారట. అప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళ దురవస్థను చూసి ఆయన సహింపలేక మరలా వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. మన దేవుడు సహింపలేని మనసు కలిగిన వాడు. మనం ఎలా ఉంటామో మన తండ్రి కూడా అలాగే ఉంటాడు. అయితే మన పిల్లలు తప్పు చేసినప్పుడు వచ్చి సారీ చెప్తే ఊరుకుంటామా? వద్దు పోరా అని తోసేస్తామా? అంటారా మీరు? అంటారు కదా. వచ్చేది తప్పు చేసేది పిల్లలు, పొరపాటు అయిపోయింది, మళ్ళీ వచ్చి ఇంకోసారి ఎప్పుడు చేయమా మా తప్పు క్షమించాలి వస్తే ఊరుకుంటామా? తోసేస్తామా? పోనీ వదిలేమా? దగ్గర తీసుకోమా? అంతే మన తండ్రి కూడా ఇలా ముందు వద్దన్నాడు, అన్ని దేవతలు పూజిస్తున్నారని మరలా వచ్చి తప్పైపోయింది ప్రభు, పాపం చేశాను ఒప్పుకొని అన్ని దేవతలు తొలగించినాక ఏం చేస్తున్నాడు? మళ్ళా దురవస్థను చూసి సహింపలేని మనసులో కలిగిన వాడై ఆయన మరలా ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ మరలా చేరదీస్తున్నాడు. ఇది మన తండ్రికి ఉన్న మొట్టమొదటి మనసు. ఈ మనసు ఏంటంట? ఏ మనసు? ఈ మనసు ఏ మనసు? పెద్ద చెప్పాలా? మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడతా, లేకపోతే నాకు మీరు వినడం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏ మనసు? ఈ మనసు సహింపలేని మనస్సు. ఈ మనస్సు ఎలాంటిదంటే దేవుని మనసు. మన దురవస్థలో ఉంటే ఆయన చూసి సహించేవాడు కాదు. ఈ లోకంలో మనం కూడా ఆయన ఆధారం చేసుకొని మనం కనుక కష్టపడతా ఉంటే, ఏదైనా ఇబ్బందులు పడతా ఉంటే ఆయన చూసి కామ్గా ఉండే దేవుడు ఏమాత్రం కూడా కాదు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలంటే మనలో ఏదైతే ఆయన వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయో, ఏదైతే ఆయన వ్యతిరేకమైన పనులు చేస్తున్నామో వాటిని తీసేసుకోవాలి. మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు తగినట్టుగా మనం కూడా మనలో ఉన్న చెడుని తీసివేసుకొని, చెడు పాపాలను తొలగించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వే
నాకు దిక్కు అని అంటే తప్పకుండా మనకైనా సహాయం చేసి నువ్వు ఎట్టి శ్రమలో ఉన్నా, ఎట్టి కష్టంలో ఉన్నా, ఎట్టి నష్టంలో ఉన్నా, అది ఎటువంటిదైనా కానీ దాని నుంచి విడిపించడానికి మన దేవుడు సమర్థుడైన దేవుడు. ఈ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు పాపంలో, నువ్వు శాపంలో ఉంటే నేను సహించలేను. అందుకనే కదా నీ కోసం నేను లోకానికి వచ్చాను, అందుకే కదా నీ కోసం రక్తం చిందించాను, అందుకే ఆ కల్వ సిలువని నేను మోసాను, అందుకే ఆ రక్త ధారణతో నేను అడుగుతున్నా ఈరోజు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే వస్తావో నా దగ్గరికి, ఎప్పుడైతే నా పాపంలో నీ పాపాలు ఒప్పుకుంటావో, నా పాపాలు ఒప్పుకుంటానో, అప్పుడు దేవుడు నేను శుద్ధి చేసి ఆయన చేతిలో తీసుకొని నీ జీవితంలో నీకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో ఆయన నిర్ణయించుంటాడు. కానీ మనం ఎంతసేపు కూడా దేవుడి చేతుల్లోకి మనం రావడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆయన సహించలేని మనసు అయితే ఆయన మనసులో ఎప్పుడు మనం బాధపెట్టేవారుగానే ఉంటాం. గుడ్ ఫ్రైడే వచ్చిందంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే కల్వ శిలువలో ప్రభు ప్రాణం పెట్టాడని ఆయన స్తుతించి ఆరాధించి ఆ 2 రోజులు ఏడ్చి మర్చిపోతూ ఉంటాం. కానీ ఇది జీవితకాలం మనం కొనసాగించవలసిన చర్య. జీవితకాలం మనం ఆ పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకోవాల్సిన చర్య. జీవితకాలం మన వరకు ప్రభు రక్తం చిందించాడని మనం ఎప్పుడు కూడా మన హృదయంలో గుర్తు పెట్టుకోవాలి. ఆ రక్త ధారణతో మనం శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే మనం కూడా ఉండాలి. ఆ పరిశుద్ధులైన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనకే కష్టం నష్టం వచ్చినా తప్పకుండా మనల్ని విడిపించే దేవుడుగా ఆయన ఉంటాడు. ఆయన ఉండాలి అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలట? ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఏదైనా అన్యమైన మనలో ఉంటే, దేవుని వ్యతిరేకమైన మన హృదయంలో ఉంటే తప్పకుండా వాటిని తీసి మనం పారేయాలి. అది మన చేత కాదు, కానీ దేవుడిని సహాయం అడిగి తప్పకుండా ఆయన రక్తధారంతో మనం కడగబడితే తప్పకుండా ఆయన చేతిలో తీసుకొని ఆయన నీకేం చేయాలో, నీ ఇరుకులేటో, నీ ఇబ్బందులేటో, నీ కష్టాలేటో అన్ని సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఉందా? లేదు. ఎందుకనంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. కాబట్టి ఆయనకి ఆరాధించడానికి వచ్చే మనమందరము ఆయనకు నమ్మకంగా, ఆయనకు ఇష్టంగా ఉండి ఆయన భక్తి చేస్తే తప్పకుండా నీ శ్రమ నుంచి, నా శ్రమ నుంచి ఆయన విడిపించే దేవుడు. ఆయన మన దురవస్థలను చూసి సహించలేని దేవుడు. ఆయన ఇశ్రాయేలును విడిపించిన దేవుడు మనల్ని విడిపించడా? ఎందుకు విడిపించడు? మనం మాత్రం ఆయన బిడ్డలు కాదా? అవునా కదా? ప్రభు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకున్న మనమంతా ఎవరిని? క్రీస్తు రక్తంలో కడగబడినా ఆయన బిడ్డలే కదా. మనందరూ బాప్తిసం తీసుకున్నారా? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేతండి. బాప్తిసం తీసుకున్నారా? ఇంకా కొంతమంది అవసరం తీసుకున్నట్టు కదా. కానీ సిద్ధపడాలి. ప్రభు రావడా బహు సమీపం ఉంది. ఆయన రక్తంలో కడగబడిన మనమందరం ఆయన బిడ్డలని. మనము ఏ దురవస్థలను ఆయన సహించలేని మనస్సు కలిగిన దేవుడు. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి, ఆయన సహించలేని దేవుడు. మన శ్రమలో ఉంటే సహించలేని దేవుడు. కాబట్టి ఆయన మనలో ఇంకా ఏమైనా మనలో తప్పులు ఉంటే, ఇంకా ఏమైనా అన్యమైన ఉంటే మనలో తీసి పారవేసుకొని మనం ఆయనకి సమీపంగా వచ్చినప్పుడు మనల్ని రక్షించే దేవుడు ఆయన మనతోటి ఎల్లవేళలా ఉంటాడు. కాబట్టి ఆయన మనసు సహింపలేని మనసు. రెండవ మనసు ఎలాంటి మనసు ఆయనకి చూద్దాం. రాజుల గ్రంథము 1 రాజులు 21వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. తీసి మాట చదవండి గంగలో. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోవును. నీవు అతను చూచి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరచుకొనువలెనని నీవు నాబోతును చంపితివి కదా. కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ ఒక స్టోరీ ఉంది. రాజుల గ్రంథంలో ఒక స్టోరీ ఉంది. ఏమనంటే నాబోతు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఇద్దరికి 2 తోటలు ఉన్నాయి, పొలాలు 2 ఉన్నాయి, పక్కపక్కనే ఉన్నప్పుడు రాజు ఆహాబు రాజు ఏం చేశాడంటే నాబోతుని ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వమని అడిగాడు. ఎందుకంటే నేను దాంట్లో 4 మొక్కలు నాటుకుంటా, అది నాకు ఇవ్వని అడిగాడు. అడిగితే
నా పిత్రార్జితం, అంటే నా తరతరాల నుంచి మా తండ్రి కాలం నుంచి వస్తుంది కాబట్టి దాన్ని ఇవ్వడం నాకు ఇష్టం లేదు, కాబట్టి అది నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వను అన్నందుకు రాజుకి కోపం వచ్చింది, అలిగాడు, ఇంటికి వెళ్ళాడు, గమ్ముగా పడుకున్నాడు. అయితే దాని వెనక ఒక కథ జరిగింది. ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు నిదానంగా ఈ స్టోరీ చదువుకోండి. మొదటి రాజు గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం అంతా కూడా ఈ స్టోరీ ఉంటుంది. అయితే నాబోతుని ఈయన చంపించాడు. వాళ్ళ భార్య ప్లాన్ చేసి, ఆహాబు యొక్క రాజు భార్య పేరేంటి తెలీదా? యెజబెల్. చదవాలి వాక్యం బైబిల్ పరిశుద్ధంలో చేతిలో ఉందంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు దాన్ని చదవాలి. మనం చదవకపోతే ఎలా తెలుస్తుంది? చదవాలి. కాబట్టి యెజబెల్ అనే ఒక భార్య ఉన్నది. ఆహాబు రాజుకి ఎవరున్నారు? యెజబెల్ అనే ఒక భార్య ఉంది. ఈమె కుట్రలు చేసి ఏం చేసిందంటే నాబోతుని చంపించి ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోమని రాజును పంపించింది. అయితే రాజు పోయి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే నాబోతేమో ఆయన పక్కన మాట్లాడేవాళ్ళు ఎవరికేది. ఈయన ఆహాబు రాజుకి ఎవరిని ఎదురెళ్ళి మాట్లాడగలరా? ఉందా ధైర్యం? రాజుకి ఎవరిని ఎదురుపోయి మాట్లాడతారా? ఎందుకు అంటే రాజు ఏం చేయగలడు? చంపేస్తాడు కదా. మాట్లాడండి, నాతో మాట్లాడకపోతే నేను మాట్లాడలేదు. ఏం చేస్తాడు రాజు? చంపి పడేస్తాడు. కాబట్టి వీళ్ళు ఎవరు కూడా ఎదురుగెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఆయన పక్షాన న్యాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే నాబోతుని చంపించేశాడంట. చంపించినప్పుడు అంటే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకినాడు. ఈయన ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి పోయాడు. అయితే ఇది ఎవరు చూశారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటిని చూస్తూ ఉన్నాడు పైనుండి. మనం అనుకుంటాం నేను చేస్తున్నాడే చాటుగా ఒక తప్పు ఎవరు చూడలేదు అనుకుంటాం. మన ప్రమాది చూడ ఆయన ఆకాశం నుండి తన దృష్టి లోపందనగా సంచారం చేస్తూ ఉంది కాబట్టి ఆయన తప్పకుండా అన్ని చూస్తూ ఉంటాడు. ఏది న్యాయం ఆయనకి తెలుసు, ఏది అన్యాయం ఆయనకి తెలుసు. మీ పక్షంగా న్యాయం చేసేవాడు ఎవరు లేకపోతే స్వయంగా దేవాది దేవుడే దిగివచ్చి తన ప్రవక్తని ఏం చేత సెలవిస్తున్నాడు? ఏమని? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నువ్వు పోయి ఆహాబుతో ఈ మాట సెలవి. ఏమనంటే, ఇదిగో నువ్వు ద్రాక్ష తోటలను స్వాధీనపరచుకోవాలని నాబోతును చంపించావు కదా. ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకేనో అదే రక్తము నీ రక్తము కూడా నాకుతాయని సెలవి. ఎందుకు అన్నట్టు మాట సెలవిచ్చింది ఎవరట? ఎవరి మాట సెలవిచ్చింది? దేవుడు సెలవిస్తున్నాడు. వినాలి శ్రద్ధగా వాక్యాన్ని. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాటని? దేవుడు సెలవిస్తున్నాడు. సెలవిచ్చి ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు, ఇదిగో నువ్వు నాబోతును చంపించావే, ఆ రక్తాన్ని కుక్కలు నాకుతున్నాయి. అది ఎవరు చూశాడు అని అంటే దేవుడు చూశాడు. మనుషులు చూసి కూడా చూడట్టు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ దేవాది దేవుడు చూసి అని అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి సెలవి అయింది, నేను చెప్పానని చెప్పు. ఏమని? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నువ్వు ప్రకటించి వెళ్ళి. ఏమనంటే, ఇదిగో నువ్వు కుక్కలు నాకిని కదా నాబోతు రక్తం, అదే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి సెలవి అని చెప్పి దేవుడు ఏలియా ప్రవక్తని పంపించాడు. అయితే ఆ తర్వాత జరిగిన కథ ఏంటంటే, స్టోరీ ఏంటంటే, అహాబు చచ్చిపోయాడు, కుక్కలు అతని రక్తాన్ని నాకిని. తర్వాత ఇంటికి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టోరీ చదువుకోండి. తప్పకుండా బైబిల్ చదవాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి. రాకడ సమీపంగా ఉంది. లేక నేను సెలవిస్తున్నాం మనం నేర్చుకొని మెలుగు కలిగి ప్రార్థన మీద పట్టుదల కలిగి మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. రాకడతో ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. లేఖనం చెప్తుంది, నువ్వు వెళ్ళి ప్రకటించు. ఏమని? ఇదిగో నువ్వు నాబోతును చంపించావు. ఇదేంటి ఆయన దృష్టికి ఎలా కనపడిందంట? అన్యాయంగా కనపడింది. ఆయన ముందు ద్రాక్షతోటను స్వాధీనం చేసుకున్నదే కాక ఆయన చంపించాడు. ఇది దేవుని దృష్టికి అన్యాయంగా కనపడిన దాన్ని బట్టి న్యాయం చేయడానికి దేవాది దేవుడే దిగి వచ్చి ఏలియా ప్రవక్తని పంపించి ఆయన సెలవిస్తున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో ఎక్కడైతే నాబోతు రక్తం నాకిన కుక్కలు, అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి, ఇది నిశ్చయమని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అని అంటే, న్యాయం చేసే దేవుడుగా కనిపిస్తున్నాడు. ఎలాంటి దేవుడు అంటే, దేవుడు న్యాయం చేసే దేవుడు. ఈ మనసు ఎలాంటి మనసు అంట? ఎలాంటి మనసు? న్యాయం చేసే మనసు. ఇందాక ఏం నేర్చుకున్నాం? సహింపలేని మనసు. ఈ మనసు ఏం చేస్తుందంటే ఇంకా న్యాయం చేస్తుంది. నువ్వు ఎక్కడైనా అన్యాయానికి గురైతే, ఒకవేళ పొరపాటున అన్యాయానికి దోచుకోబట్టే నువ్వు, ఒకవేళ నీ పక్షాన్ని మాట్లాడేవాడు ఎవరు లేకపోతే, నీకు న్యాయం చేసేవాడు ఎవరు లేకపోతే, ఈ రోజు దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నేనే నీకు న్యాయకర్తని, నేనే నీకు నిశ్చయముగా న్యాయం చేస్తానని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నాబోతుకి న్యాయం చేసిన దేవుడు మనం న్యాయం చేయడా? చేస్తాడా? చేయడా?
నిశ్చయముగా చేస్తాడు. ఎందుకు అంటే మనం ఎవరిని క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలు కనుక మన పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడు. మన పక్షాన మాట్లాడేవాడు లేదని ఈరోజు బాధపడుతున్నామేమో, ఎవరైనా హృదయంలో మనసులో నొచ్చుకుంటున్నారేమో, ఇదిగో మా కోసం న్యాయం చేసేవాడు ఎవరు లేరు లోకంలో, ఇదిగో ఎక్కడికైనా అన్యాయం జరుగుతుందే, ఇదిగో మేము ఇక్కడ మోసపోయామే అని ఎవరైనా బాధపడుతుంది. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, న్యాయకర్త అయిన దేవుడు మీతో ఉన్నాడు, తప్పకుండా ఆయన మీకు న్యాయము జరిగిస్తాడు. ఎప్పుడు అని అంటే ఆయన మాట వినినప్పుడు. కండిషన్ ప్రతిదాన్ని కూడా దేవుడి దగ్గర. నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటే దేవుడు నాకెందుకు కలుగుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకు లోపడతావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి ఇస్తావో, ఎప్పుడైతే ఆయన విధేయత కలిగి బ్రతుకుతావో, తప్పకుండా దేవుడు నీకు న్యాయం చేసే దేవుడుగా ఉంటాడు. నువ్వు అన్యాయం గురైతే చూస్తా ఊరుకుంటాడా? లోకరీత్యా మన పిల్లలకి ఏదైనా జరిగితే ఊరుకున్నాం మనం? ఎవరైనా పొరపాటు ఒక దెబ్బని ఎక్కడ మన పరిస్థితి, హృదయ పరిస్థితి ఎలా ఉంటుంది మన హృదయంలో? వెళ్ళి వాళ్ళని 2 కొట్టొచ్చి నాకు మనకి ఒప్పుతా మనసు? ఎంత హక్కు ఉంది నా బిడ్డను కొట్టడానికి అంటామా అమ్మా? ఎవరైనా పొరపాటుగా మన బిడ్డను కొడితే ఊరుకుంటామా? కొట్టలే, ఊరుకోలేదు. ఎందుకనంటే మన బిడ్డ కాబట్టి మనం ఊరుకోలేదు. వెళ్ళి మనం న్యాయం పడుతాం. ఇలా కొట్టినందుకు మనకి ఇంకా బలం ఉంటే వాళ్ళు 2 దాన్ని వస్తాం. చేస్తామా? చేస్తామా చేయమా? చేస్తాం. కాబట్టి మన దేవుడైతే ఊరుకుంటాడా? మరి ఆయన బిడ్డ ఆయన ఊరుకుంటాడా? ఆయన బిడ్డ పక్షంగా ఆయన పని చేయడా? ఎప్పుడు అంటే నీవు దేవుడిని ప్రియ కుమారుడిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీ పక్షం నుండి న్యాయం జరిగించే దేవుడుగా ఆయన ఉంటాడు. ఆయన మనస్సు న్యాయం చేసే మనస్సు. కాబట్టి ఈరోజు 2 నేర్చుకున్నాం. ఏంటంటే మొదటిది ఏంటంటే నువ్వు దురవస్థ దేవుడు సహించలేడు, నువ్వు అన్యాయానికి గురైతే దేవుడు సహించలేడు. ఆయన న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన మనస్సు. ఇంకొక మనస్సును కూడా మనం చూస్తున్నాం. 3వ మనస్సు ఏంటంటే లూకా సువార్త 15వ అధ్యాయం త్వరగా రిఫరెన్స్ తీయాలి. 15వ అధ్యాయం తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడును కానని. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీరికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చాలు. ఇది స్టోరీ మనకు తెలుసా స్టోరీ? ఏ స్టోరీ? తప్పిపోయిన కుమారుడు స్టోరీ. సండే స్కూల్ నుంచి వింటానే ఉంటాం కదా, నోటెడ్ అయిపోయింది స్టోరీ. అయితే ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కుమారుడు ఏం చేశాడు? చిన్న కుమారుడు ఆస్తినంతా పంచుకొని స్వదేశ్ వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తినంతా పోగొట్టుకొని తిరిగి ఒక యజమానుడి దగ్గర పనిలో చేరి ఆకలికి తట్టుకోలేక పరుగులు వేసే పొట్టుతో తన ఆకలి తీర్చుకోవడానికి ఆయన ఆశపడ్డాడు. అయితే అక్కడ కూడా ఆయనకు అదేమి దొరకలేదు. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది. ఏమనంటే, నా తండ్రి ఇంట అనేకమైన కూలి వాళ్ళు సమృద్ధిగా అన్నం తింటున్నారు, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. కాబట్టి నేను తిరిగి నా తండ్రి ఇంటికే పోతా, అక్కడ కుమారుడు ఉండడానికి నేను యోగ్యుడు కాదు, కానీ నేను వాళ్ళ కూలి వాళ్ళలో ఒకరిగా ఉంటాను అనుకొని హృదయంలో నిశ్చయించుకొని తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడు. వస్తే ఈ కొడుకు బుద్ధి వచ్చింది, ఇంటికి వస్తా ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడంటే ఆ మేడ మీద కూర్చొని ఏ రోజుకైనా నా కొడుకు రాకపోతాడా, ఎప్పటికైనా నా కుమారుడు తిరిగి నా ఇంటికి రాకపోతాడా, ఎప్పటికైనా వస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ తండ్రి ఎదురు చూస్తున్నప్పుడు ఆ దూరంగా ఉన్నప్పుడే ఆయన కనుగొన్నాడు, గుర్తుపట్టాడు. ఎందుకు గుర్తుపట్టాడంటే ఆయన ఎలా నడుస్తాడో ఏం తెలుసు, ఆయన నడవడిగా ఆయన విధానం అన్నీ తెలుసు. కాబట్టి దూరం పరిగెత్తుకొని వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన మీద కనికర పడ్డాడంట. ఎలా ఉంది ఆయన డ్రెస్సింగ్, ఎలా ఉంది ఆయన అవతారం, ఎలా ఉంది అని అంటే ఆయన మురికి వస్త్రాలు ధరించుకొని సరిగ్గా తిండి లేక చిక్కిపోయి ఆకారంతో కోల్పోయిన వాడు ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, అయ్యా నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడుగాను, కాబట్టి నీ కూలి వాళ్ళు ఒకరిగా ఉంటానయ్యా అన్నాడు. అన్నంత మాత్రం చేత తండ్రి మనసు ఒప్పిందా తండ్రి మనసు? అంతే, ఆయనకు గుర్తు వచ్చింది. కానీ పద ఇంట్లో పోయి పని చేయపో అనే స్వభావం ఎవరిదంటే మనది. కోపం వస్తుంది కదా మనకి.
చెప్పిన మాట వెళ్ళిపోతే పిల్లల మీద ఏమొస్తుంది? కోపం కదా వస్తుంది. నీకు ఇంటే కావాలి వెళ్ళిపో, నీ దగ్గర కుదిరింది పో అంటాం. కానీ మన పరలోక తండ్రి మనసు అలాంటి మనసు కాదు. ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత చేయకూడదు పనులు చేసినా సరే మన లోకంలో ఆయనకు అన్ని తెలియదా? తెలుసా? తెలీదా? అంటే తెలుసు కదా. తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనం క్షమిస్తూ ఉన్నాడు. దినదినము నూతనంగా మన పట్ల ఆయన వాత్సల్యత పుడుతూ ఉంది. మన పట్ల వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు. పర్వాలేదులే, తెలుసుకుంటుందిలే, నేర్చుకుంటుందిలే, ఏం కాదులే, వస్తుందిలే అని దేవుడు మన కోసం నిరీక్షించే దేవుడుగా ఉన్నాడు. అందుకని లేఖనం చెప్తుంది, దినపిల్లను లోపడున్నానని ప్రజల వైపు నా చేతులు చాపే ఉన్నా, నేను ఎవరు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నా, కానీ ఎవరు రావడం లేదు. అయితే ఈ స్టోరీ మనకి ఏం నేర్పిస్తుందంటే, తప్పిపోయిన కుమారుడు మరో బుద్ధి తెచ్చుకొని వస్తుంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట, కరిగి పడ్డాడట. తీసుకొచ్చి ఏం చేస్తున్నాడట? ఆడ చెప్పు కూడా లేవు కుమారుడికి వచ్చేసరికి. అందుకని ఏమంటున్నాడంటే, త్వరగా మీ ప్రశస్త వస్త్రం ధరింపజేయండి, ఇది ఒక ఆడ చెప్పులు వేయండి అని అంటున్నాడు. అంటే మనకి ఏమేమి లోపలు ఉన్నాయో ఆ లోపలని వెంటనే భర్తీ అయిపోయి. ఎప్పుడు అనంటే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, బయటంతా తిరిగినప్పుడు ఆకలే, పందులు పొట్టు మేపు అదన్నా ఆకలి తెచ్చుకుందాం అనుకున్నాడు. తండ్రి ఇంటికి రానంత వరకు పొదువులే ఉన్నాయి అతనికి. అతను అక్కడక్కడ తిరిగినప్పుడు కష్టపడ్డాడు. కాళ్ళకు చెప్పులు లేవు, వస్త్రాలు లేవు, అన్ని నష్టపోయాడు, అన్ని కోల్పోయాడు. కానీ దేవుడిని ఎప్పుడైతే ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎప్పుడైతే గుర్తు వచ్చిందో వెంటనే తండ్రి ఇంటికి వచ్చినప్పుడు రాగానే ఇమీడియట్ గా ఆయనకున్న అవసరం ఏంటి? బట్టలు సరిపోయావు ఆయనకి. వెంటనే ప్రశస్త వస్త్రాలు తెచ్చి ధరింపజేయండి అన్నాడు. వెంటనే కాళ్ళ చెప్పుల్లో ఎంత దూరం నుంచి నడుచుకుని వచ్చాడో నా బిడ్డ అని వెంటనే కాళ్ళ చెప్పులు తొడిగించాడు. నీ అవసరం ఏంటో ఈరోజు, నీ ఇబ్బందులు ఏంటో ఈరోజు మనుషులు తీరుస్తారా అంటే అది మన భ్రమ. ఒక సహాయం చేసి మనిషి మరి నా ప్రతిఫలం ఆశించుకుని ఉంటారా? జరుగుతుందా? లోకంలో జరుగుతుందా? ప్రతిఫలం ఆశించుకుంటే ఎవరైనా సహాయం చేస్తారా? ఎవరి దగ్గర తీసుకుంటారు? మనం ఎప్పటికైనా రుణమే దాన్ని. అందుకని మనం తప్పకుండా చెల్లించాలి. ఆ అప్పు తీరేదాకా మనం బాధ్యతగా మనం ఏ పని చెప్పినా చేయాలి. అవునా కదా? ఇవన్నీ మనం అనుభవిస్తున్నామా? అనుభవించట్లేదా? లేదా? అనుభవించట్లేదా? దానితో నిజమై వాళ్ళు వేయాలి. లేచి వాక్యం ప్రకటించేటప్పుడు వినాలి. వింటే ఎంతో మంచిది, జీవం కలిగిన మాటలు వినే సమయం. కాబట్టి దైవ జ్ఞాపకం చేసుకొని కావాల్సినంత శ్రద్ధ పెట్టండి. ఏంటంట? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రి ఆయన దైవ అవసరాలు ఉండేది, గొప్పవా అవసరం తీర్చేశాడు. లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు కుదురుతుంది ఇదంతా. తప్పకుండా వారికి రెండింటిలో ప్రతిఫలం మనం చేయాల్సిందే. కాబట్టి మనం ఏం చేయాలంటే బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడో అలాగే మనం తిరిగి మన తండ్రి వద్దకి రావాలి. ఈయన ఏం మనసుకోవాలంటే తండ్రి మనసు, తండ్రి జాలి కలిగిన మనస్సు. ఈ తండ్రికి రోజు అనుదినం మన పట్ల వాత్సల్యత పడుతుంది. కాబట్టి ఈ తండ్రి ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణంలో రావచ్చు, ఏ పరిస్థితిలో రావచ్చు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ దిగజారిపోయిన పరిస్థితిలో నువ్వు జారిపోయినా తప్పకుండా నీ తండ్రి వద్దకు నువ్వు రావచ్చు. హృదయంలో బయటికి మన రూపం బాగానే కనపడవచ్చు, కానీ మన అంతరంగం ఎలా ఉందో, దేవుడికి ఎంత దూరం అయిపోయామో అది మన హృదయానికి మనకే తెలుసు. అయితే ఈ మధ్యాహ్నం వేళలో ఈ పునరుత్థాన దినమందు దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో తప్పిపోయి నువ్వు త్వరగా తిరిగిన నా ఎదురు. ఎందుకంటే నేను నిన్ను చాటిస్తా, నిన్ను దగ్గర తీసుకుంటా, నీ అవసరం ఏమని నేను త్వరగా వాటిని తీరుస్తా. తప్పకుండా మన తండ్రి మనకి సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన ఆకాశంలో భూమిని సృష్టించిన సృష్టికర్త ఎవరు? మన తండ్రి. గర్వంగా ఉండాలి మనకి, మన తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడాలి. మన అవసరంతో తీర్చడానికి మన తండ్రి సమృద్ధి కలిగిన వాడు. మనం పరిగెత్తుకొని కనుక బుద్ధి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా నీకు నాకు ఆయన ఏం చేస్తాడంట? చేరదీస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు. ఈ మనసు ఎలాంటి మనసు? ఎలాంటి మనసు? తండ్రి మనసు. తండ్రి మనసు సహింపలేని మనసు, న్యాయం చేసే మనసు, ఇది మనది తండ్రి మనసు. ఇది మూడో మనసు. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు? ఎలాంటి దేవుడు? కనికరం కలిగిన దేవుడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే సహింపలేని. నేను నువ్వు దురాస్తులు ఉంటే అది సహింపలేడు, నువ్వు నేను అన్యాయం గురైతే అది సహించలేడు. ఆయన న్యాయం చేస్తాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో తండ్రి మనసు కలిగిన ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నన్ను చేరదీసే దేవుడుగా ఉన్నాడు. దయచేసి కూర్చోండి అమ్మా, కూర్చోండి, మాట్లాడదు.
మనసు ఏం చేస్తుందంటే దురవస్థలో సహింపలేక ఆయన నిన్ను నన్ను ఏ శ్రమ అనేది కష్టాలని ఆయన బయటకు తీసుకొస్తాడు. రెండవదిగా ఆయన న్యాయం చేస్తాడు. మూడవదిగా ఆయన తండ్రి మనసు మన పట్ల చూపిస్తున్నాడు. అయితే మనకేం కావాలా? ఈయన దగ్గర ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ గుణ లక్షణాలు ఉన్నాయి. మరి మనం ఎలా ఉండాలి? మన గుణం ఎలా ఉండాలి? మన లక్షణాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే ఏదైతే అన్యమైనది ఉందో దాన్ని మన దగ్గర నుండి తీసివేయాలి. తండ్రికి ఇష్టం లేదు మన యొక్క ఏమున్నా కూడా అవి తీసివేయాలి. ఎప్పుడైతే తండ్రి మాట వింటామో, తండ్రికి లోబడి ఉంటామో, ఆయన సమీపంగా దగ్గరగా ఉన్న సహవాసం కలిగి ఉంటామో, అప్పుడు ఆయన మనకి సమృద్ధి కలుగు చేసే దేవుడు. నీకు ఏ అవసరతలు లేవు. తప్పిపోయిన కుమారుడికి వస్త్రములు ఎలా కట్టించాడో, చెప్పులు ఎలా తొలగించాడో, అలాగే నీ అవసరతలు నా అవసరం తీర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఎలా తీరుస్తాడని అడగదు. ఎందుకంటే మనం ఆయన సహవాసంలోకి వచ్చినప్పుడు ఆశ్చర్య రీతిగా ఆయన మన పట్ల కార్యాలు జరిగించే దేవుడు ఆయన. అది నువ్వు నేను అనుభవంలో తెలుసుకోవాలి. ఆయన సహవాసంలోకి వచ్చిన తర్వాత అనుభవంలో దేవుడు నీ కోసం ఎవరినో లేపి ఏదో విధంగా సహాయం చేసి తప్పకుండా నిన్ను సంరక్షించి పోషించగలిగిన దేవుడు. కనుక ఆయన పట్ల మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకొని మన హృదయాంతరంగంలో నుండి ఆయన తండ్రిగా మనం స్వీకరించాలి. ఆఖరిగా సలహా ఇచ్చి నేను ముగిస్తా. బాప్టిజం తీసుకోవాడు ఉన్నారు కదా ఎంతమంది నాకు బాప్టిజం తీసుకోవాడు? పర్వాలేదు, చేయకూడదు. దేవుడు బాప్టిజం తీసుకోలేదా? బాప్టిజం తీసుకోలేని వాళ్ళకి మీకు నేను సలహా ఒకటి ఏంటంటే, ఈరోజు తప్పకుండా బాప్టిజం తీసుకోండి. ఎందుకంటే ప్రభు రాక సమీపిస్తుంది. ఎందుకు బాప్టిజం తీసుకోవాలో కూడా ఇదో చెప్తాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు. చాలు. వాక్యం చదివిస్తుంది. ప్రకటన గ్రంథంలో చివరికి వచ్చేసరికి భక్తుడైన యోహాను రాసిన గ్రంథంలో ఆయన మాట ప్రభు సెలవిస్తున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా సరే నా స్వరము మీరు తలుపు తీసిన ఎడల అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదు. ఈ మాట తీసుకున్న మర్మము నేను తెలియజేస్తాను. తలుపు తడుతుండడం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాక్యం మీకు నిలబడుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? తలుపు తడుతున్నాడు. హృదయం అనే తలుపు అయినా తడుతున్నాడు. తలుపు తీసిన ఎడల ఆయన ఏం చేస్తాడంటే వచ్చి నీతో కూడా కూర్చొని భోజనం చేస్తాడు. ఏ భోజనం చేస్తాడు ఆయన? ప్రభువు భోజనానికి వస్తారంట. ఏం తిన్నాం ఆయనతో కాదు? మనకి ఇష్టమైన భోజనం ఏంటి? బిర్యానీ, చికెన్ ఫ్రై. ఇక ప్రభువు నీ కొరకు నా కొరకు ఏం చేశారంటే కల్వరి శిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారానే నీకు రక్షణ, నీకు పాప విమోచన. ఆ రక్తం ద్వారా తప్ప వేరే మార్గం నీకు పరలోకానికి వెళ్ళడం కుదరదు. పరలోకానికి వెళ్ళాలి అని అంటే భక్తి నువ్వు చేస్తున్నావు కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే నరకంలో నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. భక్తాత్మను నశించుకోవడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనిషి శరీరంగా ఉండి ఆయన రక్త మాంసంలో పాలువాడై ఉండి ఆయన తన ప్రాణాన్ని శిలువలో దారిపోతాడు. దారిపోసిన నువ్వేం చేయాలంటే ఆయనతో కలిసి భోజనం చేయాలంట. ఎలా భోజనం చేస్తావు తెలుసా? భోజనం ఆయనతోటి ఆయన నోటితో ఒప్పుకొని ప్రభు రామోజు ప్రాణం పెట్టాడని ఒప్పుకొని నువ్వు నీ నోటితో ఆయనే రక్షకుడిగా స్వీకరించి నీ హృదయంలో ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మం పొందుతావో అప్పుడు నువ్వు ప్రభు బలలో చేయవేస్తావు. ఆ ప్రభు బల ఏం తెలుసా? నీకోసం చేర్చబడిన ఆయన శరీరము, నీకోసం చిందించబడిన ఆయన రక్తము. ఆ రక్తంలో తాగి ఆ శరీరం తింటేనే నీకు ఆయనకి వారసత్వం కలుగుతుంది. ఊరికే వస్తుందా వారసత్వం? ఇప్పుడు మీకు ఒక ఇల్లు అనుకోండి, మీ కడుపు పుట్టిన బిడ్డలే వస్తుందని పక్కన ఇంకోటి వస్తుందా? ఒక తల్లి కడుపు పుట్టినప్పుడు పిల్లలు ఆడపిల్లలైతే ఇంకో బిడ్డకి ఉంటే ఈ వీటి పేరు వేరు, ఆ వీటి పేరు వేరు. కాబట్టి ఎవరి బిడ్డకి ఏమిటైనా ఆడపిల్లకి వస్తుందా? మన లోపల ఇది కాదు మాట్లాడుతుంది. వస్తుందా? చెప్పండి. పెద్దవాడు వస్తుందా? రాదు. ఎందుకు అంటే నీ కడుపు పుట్టిన బిడ్డ నీకు ఎదురున్నారు. అనుకోండి 2 ఫ్యామిలీ ఉన్నాయి అనుకున్నాం. ఇంట్లో
ఫ్యామిలీ ఉన్నారు. ఈమె ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. అయితే వీళ్ళిద్దరి పిల్లలకి వీళ్ళే వారసత్వం, ఈ ఇద్దరి పిల్లలకి వీళ్ళే వారసత్వం. కానీ ఈ పిల్లలకి ఆ ఇల్లు వస్తుందా? ఎందుకు లేదు కాబట్టి ఇంకోటి ఏం తెలుసా, వాళ్ళ మధ్య ఏముంది? రక్త సంబంధం ఉంది. వాళ్ళ మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి తన కడుపు పుట్టిన బిడ్డలకి ఆయనకి వారసు తప్ప పక్కింటి వాడు ఎవరు వారసులు అవుతారా? అవ్వరు. ఒకవేళ అవ్వాలంటే ఏం చేయాలా? దత్తత తీసుకోవాలి. చట్టపరంగా లాయర్ పెట్టి రాపించుకోవాలా, ఈ బిడ్డ నేను తీసుకుంటున్న దత్తత. అప్పుడు వీడగా సంపైపోతాడు. అందుకని దేవుడు మన కోసం రక్త సంబంధం కలిగించడానికి ఆయన తన రక్తమును చిందించి తన రక్షణను పంపించాడు. ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితే ఆ వారసత్వం మన పరలోకాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. పరలోకంలో అనేక నివాసాలు నేను ప్రభు చెప్పాడు. ఆ నివాసానికి నువ్వు నేను ఎవరంటే ఎలా తమ్ముడిని వెళ్తామా? వారసత్వం కావాలా వద్దా? మరి ఆయనలో ప్రభు అక్కడ బెత్లెహేములో 2025 సంవత్సరాల క్రితం ఆయన బలైపోయాడు. ఆ రక్తం మనకి ఎలా వస్తాను అంటే కేవలం విశ్వాసం ద్వారా ఆయన రక్తం అని ఎప్పుడైతే మనం స్వీకరిస్తాను పుచ్చుకుంటున్నామో ఆయన రక్తంలో మనం పాలుభాగస్తులమయ్యాం. ఆయన శరీరం ఎప్పుడైతే తింటున్నామో ఆయన శరీరాన్ని బట్టి మనం ఏమవుతున్నాం? ఆయన సహవాసం వచ్చి ఆయన శరీరం వచ్చి చీల్చుకొని వచ్చి మనం పుట్టినట్టుగా ఎప్పుడైతే లోకంలో పాతి పెట్టబడి బాప్తిసం తీసుకుంటున్నామో లోక ఆశలతోటి ఆ శరీరంతో లోకంతో పాతి పెట్టబడి తిరిగి క్రీస్తులో నూతన జీవము పొందుతూ ఉన్నాము. కాబట్టి ఈ వారసత్వం మనకి వస్తుంది. ఇది తప్ప పరలోకానికి మనకి దారి లేదు. తప్పకుండా బాప్తిసం తీసుకుంటే రక్షణ టికెట్ నీకు ఉండాలి. ట్రైన్ ఎక్కాలంటే ఊరికి ఎక్కగలరా? ఎక్కితే ఒకటి పొరపాటు ఎక్కాడనుకో టీసీ చూసి ఊరుకుంటాడా? టికెట్ కాకపోతే ఏం చేస్తాడు? ఏదైతే ఫైన్ వేసి అంటే ఒక 2,000-3,000 పోవచ్చు. కానీ అక్కడ కుదరదే. ఆ టికెట్ తప్పకుండా కుదరదు. విషయాలకు తప్పకుండా రక్షణ టికెట్ మనకి కావాలి. ఈ టికెట్ ద్వారా ఈ రక్త మాంసంలో మనబడి పాల్గొనడం అయితే ఈ వారసత్వం మనకు వస్తుంది. వారసత్వం ఆ రక్తంలో తాగి ఆ రక్తంలో కడగబడి ఆ శరీరాన్ని తింటే మనకు వారసత్వం వస్తుంది తప్పకుండా. కాబట్టి బాప్తిసం తప్పకుండా తీసుకోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు తప్పకుండా జాగ్రత్త కలిగి కొనసాగించండి. రక్షణని ఏం చేయాలంటే తీసుకున్న రక్షణని పోగొట్టుకోవచ్చా? ఏం చేయాలా? జాగ్రత్త కలిగి కాపాడుకోవాలి. రక్షణని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మళ్ళీ కూడా నమ్మని పోతాం. లేదు బాప్తిసం తీసుకొని మేము రక్షింపబడ్డాం, మేము బలలో పాల్గొనబోతున్నాం, మేము ఆదివారం చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, మేము అన్నింటిలో పాల్గొంటున్నాం అంటే కుదరదు. నీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకొని ఆయనకి తండ్రి స్థానం ఇవ్వాలి. ఆ తండ్రి నీ హృదయంలో ఉన్నాడంటే ఏం చేస్తాడంటే నీకు కలిగిన దురవస్థ ఆయన సహించలేడు, నీకు అన్యాయం చేస్తే ఆయన ఊరుకోడు. నువ్వు ఏదైతే లేపులో ఉన్నావో నీకు తండ్రి మనసు కలిగి నీకు అన్ని సమృద్ధిగా ఇవ్వగలడానికైనా సమర్థుడు. ఎప్పుడు అంటే తండ్రి గారితో మన సహవాసం కలిగి ఉన్నప్పుడా లేనప్పుడా? లేకపోయినా పర్వాలేదా? పర్వాలేదా లేకపోయినా? చాలా జాగ్రత్తగా రక్షణ మనం కొనసాగించాలి. అప్పుడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు? మన చుట్టూ తిరిగి ఏం పర్వాలేదు ఈరోజు చర్చికి వెళ్ళిపోతే ఏం కాదు అంటుంది, ఏం పర్లేదు ఈరోజు ప్రార్థన చేసుకుంటే ఏం కాదు అంటుంది, ఏం పర్లేదు ఈరోజు వాక్యం చదువుకుంటే ఏమేం కాదు రోజు చదవట్లేదా అంటాడు. కానీ అపవాది చోటి మన వాక్యం చెప్పిందా? వాక్యం ఏం చెప్తుంది? అపవాదికి చోటి కూడా అంటుంది. మనం ఎవరి పిల్లలుగా బ్రతకాలి? దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి. ఎందుకంటే ప్రభు రక్తంలో మనం ఏం చేసి చేయబడ్డాం? కడగబడ్డాం. మన తండ్రి పిల్లలుగా మనం ఆయన వారసులుగా మనం ఏం చేయాలంటే లోకంలో రోషం కలిగి బ్రతకాలి. ఏమన్నా మన మామూలు లోపలికి చెప్తా ఉంటుంది కదా, ఇదో అంతా వాళ్ళ నాయనే వీడు అంటున్నారు ఎవరన్నా. అబ్బా దింపాడు ముందుగా వాళ్ళ నాయన ఏమాత్రం తగ్గల, అంతా వాళ్ళ నాయన చేస్తారు మీ దగ్గర. ఆడపిల్లలు కూడా అంటే అబ్బా అంతా వాళ్ళ అమ్మ చేసినట్టు చేస్తుంది అంటామా అనుకోమా? అందుకని ఏం చేస్తుంటాం మనం? మురిసిపోతాం. ఎందుకంటే అబ్బా అంతా తండ్రి పోయలే, అంతా తల్లి చేసినట్టే చేస్తుంది, ఇదిగో ఏమాత్రం అంతా వాళ్ళ నాయన చేస్తారు అంటారు. మరి మన తండ్రి కూడా మనం చూసి మురిసిపోవద్దా? అంటే మన తండ్రికి తగినట్టు ఉండాలా? ఉండకూడదా? ఉండాలా? ఉండకూడదా? ఉండాలి. తండ్రికి తగిన పిల్లలుగా మనము ఉండాలి. ఉన్నప్పుడు ఆయన మనం చూసి మురిసిపోతా ఉంటాడు. అబ్బా నా మాట నేను తప్పకుండా వింటది, నా బిడ్డ తప్పకుండా క్రమం తప్పకుండా నా మాట వింటది, ఇదిగో క్రమం తప్పకుండా ఆరాధనకి వెళ్తుంది, క్రమం తప్పకుండా వాక్యం చదువుకుంటుంది, ఎప్పుడు నాతో సహవాసం కలిగి ఉంటుంది. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడు తండ్రి చేతులు చేయబట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒకవేళ తండ్రి బయటకు వెళ్ళాలని గొప్ప డ్యూటీకి వెళ్ళిందని గొప్ప
చేస్తారంటే వాడిని బండి మీద కూర్చోబెట్టి ఊరికి ఒక రౌండ్ తిప్పుకొని తీసుకొచ్చి లేదా అనుకో ఉన్నా లేదా జరగట్లేదు మన ఇళ్ళలో. ఇదే కదా మనం చేసేది. మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి మళ్ళీ ఆయన పని మీద ఆయన వెళ్తూ ఉంటాడు. మళ్ళీ తండ్రి రాగానే పిల్లలు పరిగెత్తుకొని ఎదురు చూస్తూ పోతారు. ఎందుకు? ఏమైనా నా తండ్రి తీసుకొని వచ్చాడేమో, ఏం తెచ్చాడో నా కోసం ఈరోజు అని ఎదురు చూస్తామో చూడమా. అలాగే మనం తండ్రితో ప్రతిదినం సహవాసం కలిగే వారిగా మనం ఉండాలి. ఎంత పెద్దవాడైనా కూడా పిల్లలు తండ్రి కనసనలో వెళ్తూ ఉంటారు. అవునా కదా? కాదా? ఈ రోజుల్లో పిల్లలు తప్పకుండా అడిగిస్తున్నారు. ఏమని చెప్పి మాట్లాడకుండా నేను కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నేను కూడా పెద్దవాళ్ళమయ్యాం, మాకు మెచ్యూరిటీ ఉంది అనుకుంటారు. కానీ ఎవరు వినండి, తప్పకుండా తల్లిదండ్రులకి లోబడి బ్రతకాలి. వాక్యం సాధిస్తుంది. తల్లిదండ్రులకు లోబడి బ్రతకాలి. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తల్లిదండ్రుల్ని ఎల్లవేళలా వారి కనుసనలో మెలగాలి మనం. అప్పుడే మనకి అది క్షేమం, అప్పుడే అది మనకి రక్షణ. మనం క్షేమంగా ఉండాలన్నా, రక్షణ కలిగి ఉండాలన్నా మనం ఎవరి కనుసనలో మెలగాలి? తండ్రి కనుసనలో మెలగాలి. మన పిల్లలైతే మన మాట వినాలి. మరి మన దేవుడి మాట వినదా? వినాలకూడదా? వినాలి. మన తండ్రికి చిన్న పిల్లలాగా మనం ఎప్పుడు ఆయన అంటి పెట్టుకొని బ్రతకాలి. మనం ఎప్పుడు ఆయన చేయబడుకొని పరిగెత్తే వాళ్ళగా మనం ఉండాలి. ఎప్పుడు ఆయనతో సహవాసం కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన్ని ఆయన కార్యమును జరిగిస్తాడు. అందుకే ప్రభు మన కోసం రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే తప్పకుండా నువ్వు రక్షింపబడి బాప్తిసం పొంది ప్రభు వల్ల పాల్గొనలు పొందుతావో పరలోక రాజ్యానికి స్థానం. నువ్వు నేను పాపాలతో పరలోకానికి చావలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే రక్తంతో నైవేద్య నాడుతున్న పాపాన్ని రక్తంతో తుడిచివేసినట్టుగా లేఖనం చదివిస్తుంది. కాబట్టి తుడిచివేసి దాన్ని వచ్చాడు. అందుకని వాక్యం ఉంది, నీవే మార్గం, ఆయనే నేనే మార్గమును సత్యమును జీవమును. ఈ మార్గంలో వచ్చావంటే తండ్రి చేయబడుతూ నడిచావంటే ఆ మార్గం నేను ఏం చేస్తాను? సత్యం వరకు నడిపిస్తుంది. ఆ సత్యం నేను పరలోకానికి తీసుకోబోతుంది. నిత్య జీవానికి నిన్ను నన్ను వారసులుగా చేస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు బట్టి దేవుడిని వందనాలు చెల్లిస్తూ, ఎంతో ఓపికగా నా మాటలు వినడానికి మీకు అందరికీ కృతజ్ఞత చెల్లిస్తూ తలవచ్చని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ముగించుకున్నాం. మహోన్నతుడా, మహాగరుడా,